శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో భక్తి యోగం అన్న ఘట్టంలో ఉన్నాము. అందులో కూడా చాలా పద్యాలు చూసుకుంటూ వచ్చాము. మనవాడు ఇంతకి బతికినంత కాలము కర్మలు చేస్తూ 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 జ్ఞానానికి దూరమై ఆత్మహత్య చేసుకుని అట్లానే బ్రతికి కోరికలతో, కోపాలతో, లోభితనాలతో, మోహాలతో, శోకాలతో, అజ్ఞానంతో బ్రతికి 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 చివరికి చచ్చిపోయాడు పాపం. ఇది ఒక్కడి కథ కాదు. ఇది ఇక్కడ రాసిన ఎవరో ఒక్కళ్ళ కథ కాదు. ఇది ప్రతివాడి కథ. ప్రతి వాళ్ళు కర్మ మార్గంలో ఉండి ప్రపంచంలో కర్మలు చేసుకుంటూ ఈ కర్మ చేస్తే నాకేంటో వస్తుందనుకుంటూ ఇహంలో ఏవో ఇళ్ళొస్తాయి, కార్లొస్తాయి, మా వాళ్ళు బాగుంటారు, నేను బాగుంటాను అవి ఇవి అనుకుంటూ పరంలో ఇంకేంటో వస్తుంది అనుకుంటూ వాడు ఏది చేసినా సరే వాడికి కలిగే స్థితి ఇది. అధోగతి. కర్మ మార్గంలో ఉండేది ఒకటే. ఉంటే రెండు మనకున్నవి మార్గాలు. ఒకటి కర్మ మార్గం అంటే ప్రపంచంలోకి వెళ్ళిపోయే మార్గం. ఇహం అనుకుంటూ, పరం అనుకుంటూ, ఈ లోకం అనుకుంటూ, ఆ లోకం అనుకుంటూ ఇక్కడిక్కడ తిరిగే మార్గం. వాడి బతికి ఎట్లా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నారు. ఈ కర్మ మార్గం కాకుండా దీనికి ఆపోజిట్ మార్గము జ్ఞాన మార్గం ఉంది. అది ఆత్మ మార్గము. అది కర్మలకు వ్యతిరేకంగా ఉండే మార్గము. కర్మలు ఆగినప్పుడే జ్ఞానము. జ్ఞానం కలుగుతుంటే కర్మలు ఆగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చెప్తున్నది జ్ఞాన మార్గం కాదు. ఇది దక్షిణ మార్గము, ఉత్తర మార్గం కాదు. దక్షిణ మార్గంలోనే ఉంటారు మొత్తం మెజారిటీ అందరూ. దక్షిణ మార్గంలోనే కర్మలు చేసుకుంటూ, జాబ్స్ చేసుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పిల్లల్ని కంటూ, వాళ్ళని పెంచుతూ, ఇల్లు కట్టుకుంటూ, కార్లు కొనుక్కుంటూ, కార్లు కడుక్కుంటూ, వాటిని తుడుచుకుంటూ ఇంక ఇక్కడిక్కడే ఉంటారు వాళ్ళు. వాళ్ళందరి బతికెట్లా ఉంటుంది, వాళ్ళ చావు ఎట్లా ఉంటుంది, మళ్ళీ జన్మ ఎట్లా ఉంటుంది, మళ్ళీ వాళ్ళ చావు ఎట్లా ఉంటుంది, ఇంక ఇది చూపిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ రకంగా మనందరం కూడా ఇట్లా ఏదో ఒక టైంలో చచ్చిపోతాము. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము. ఒకడిని శాంపుల్గా పెట్టుకొని చూపిస్తున్నారు. వాడు ఆ రకంగా చచ్చిపోయిన తర్వాత ఆ సమయంబున అతి భయంకరాకారులు సరభస ఈక్షణులు అగు యమదూతలు ఇద్దరు తన ముందర నిలిచినంచూచి త్రస్త హృదయుండై శక్రున్మూత్రంబులు విడుచుచు యమపాశంబులచే గళంబున బద్ధుడై శరీరంబు వలన నిర్గమించి యాతనా శరీరంబును అవలంబించి బలాత్కారంబున దీర్ఘంబై దుర్గమంబగు మార్గంబును పొంది రాజభటులచే నియమానుండగుచు దండనంబునకు అభిముకుండై చను అపరాధి చందంబున చనుచుండి. వాడట్లా చచ్చిపోయిన తర్వాత లేదా మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? కర్మలు చేస్తూ 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 ఆత్మజ్ఞానం కలక్క దాని గురించి ఆలోచనే లేక, ప్రయత్నం లేక, కర్మల మీద ఆసక్తితో, దానివల్ల ఏమైనా వస్తుందన్న ఆశలతో ఉండి చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ సమయంలో అతి భయంకరమైన ఆకారాలతో ఉన్న సరభసమైన కోపంతో, క్రోధంతో, తొందరపాటుతో ఉన్న చూపులతో ఉన్న యమదూతలు ఇద్దరు. కామక్రోధాలు, రాగద్వేషాలు అన్న పాశాలను పట్టుకుని ఆ నియమించే దూతలుంటాయి. ఏవైతే బతికున్నంత సేపు ఇల్లు, కార్లు, పిల్లలు, పిల్లికూనలు అనుకుంటూ వాటి గురించి, వీటి గురించి, అసత్ పదార్థాల గురించి ఆలోచించి వాటి వెంటబడి కర్మలు చేసుకుంటూ తిరిగిన వాళ్ళను నియమించే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళొచ్చి ముందర నిలబడతారు. నిలబడితే వాళ్ళ భయంకరమైన ఆకారాలను, వాళ్ళ ఎరుపెక్కి ఉన్న కళ్ళను, కోపంతో నిండి ఉన్న కళ్ళను వాటిని చూసి వీడు త్రస్త హృదయుడై ఉంటాడు. భయపడుతుంది వాడి మనసు. అప్పుడు భయం కలుగుతుంది. వాడికి ఎప్పుడు భయమే ఉంటుంది. భయమే మృత్యువు. బతికినంత కాలము భయపడుతూ బ్రతుకుతాడు. దేనికో దానికి భయపడతాడు. సొంత పిల్లలను చూసి భయపడతాడు, భార్యను చూసి భయపడతాడు, భర్తను చూసి భయపడతాడు, ఉద్యోగం చూసి భయపడతాడు, ఆరోగ్యానికి భయపడతాడు, రేపేమవుతుందో అని భయపడతాడు, బయట ప్రతి దానికి భయపడతాడు, లోపల ప్రతి దానికి భయపడతాడు. ఇంకా చచ్చిపోయే టైంలో ఏం మిగులుతుంది వాడికి? ఆ భయమే ఉంటుంది. వాడు భయపడుతూనే ఉంటాడు.
శక్రున్మూత్రంబులు మలమూత్రాలను విసర్జిస్తూ పోతాడు వాడు. యమపాశంబులచే యములు యమభటులు నియమించేవాళ్ళు పాశాలను వాడు ఏ పాశాలు మెడకు, కాళ్ళకు, చేతులకు, నడుముకు వాడికున్న బాడీ పార్ట్స్ అన్నిటికి ఏ పాశాలను, బంధాలను కట్టుకుని వాడు పశువుగా బతికాడో, బతికి ఉన్నంత వరకు ఆ పాశాలనే కాలపాశాన్నే ఎందుకంటే కాలంలో వాడు బద్ధుడై కాలం చూసుకుంటూ ఈ టైం, ఆ టైం అనుకుంటూ కాలం, కాలం అనుకుంటూ కాలానికి కట్టుబడి వాడు పరిగెడుతున్నంత వరకు కాలానికి కట్టుబడే వాడు పోతాడు. కాలానికి కట్టుబడే ఇప్పుడు మళ్ళీ ఆ యమపాశానికి, కాలపాశానికి కట్టుబడి ఉండడం చేత అదే పాశాన్ని పట్టుకుని ఆ మెడకు తగిలించుకుని తిరుగుతుంటాడు వాడు. పొద్దస్తమానం మెడకు తగిలించుకుని తిరుగుతాడు ఆ కాలాన్ని. కాలం చూసుకుంటూ పరిగెడుతూ కర్మలు చేస్తూ ఉన్నవాడు ఏమవుతాడు? దానికి బద్ధుడైపోయినప్పుడు కూడా ఆ కాలం వాడిని వదిలిపెట్టదు. శరీరంలో నుంచి వాడు శరీరాన్ని వదిలిపెట్టి పోయినా గూడా శరీరాన్ని వదిలేస్తుందప్పుడు కాలము. వీడిని మాత్రం తగులుకుని ఉంటుంది. ఎందుకు? వీడు దాన్ని తగులుకుని ఉన్నాడు బతికినంత వరకు. కాబట్టి వాడా శరీరంలో నుంచి బయటపడి కానీ కాలాన్ని మెడకు తగిలించుకుని వాడు యాతన శరీరాన్ని దాన్ని తెచ్చుకుని ఇంక యాతనలు అనుభవిస్తూ వాడు బలాత్కారంగా ఈడ్చుకుని పోతూ ఉంటే సుదీర్ఘమైన దుర్గమము నడవడానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా కష్టంగా ఉన్న మార్గంలో వెళ్తూ ఏదో ఒక అపరాధి తప్పు చేసిన వాడు రాజభటులు వాడిని పట్టుకుని లాక్కుంటూ వెళ్తూ ఉంటే ఆ విధంగా రాజభటుల చేత లాక్కుపోబడుతున్నవాడు ఇంకా నాకు శిక్ష వేస్తారు, ఇంక నా బతికింతే, ఇంక వాళ్ళు దండన విధిస్తారు అని ఎదురు చూస్తూ, భయపడుతూ, వణికిపోతూ ఎట్లా వెళ్తూ ఉంటాడో వాళ్ళ వెంట, అట్లానే వెళ్తాడు వీడు మనవాడు. అనయము మూర్ఛనందును శునకావళి చేతను భక్ష్యమాణుడై అనుపమ కాలకింకర భయంకర తర్జన గర్జనంబులన్ మనము కలంగ దేహము సమస్తము కంపము వందగా పురాతన భవ పాపకర్మ సముదాయము చిత్తములో తలంచుచున్. అనయము మాటి మాటికి మూర్ఛపోతుంటాడు వాడు. మళ్ళీ తెలివి తెచ్చుకుంటుంటాడు. శునకావళి కుక్కలు వాణ్ణి పీక్కొని తింటుంటే తట్టుకుంటూ ఏడుస్తూ నడుస్తుంటాడు. అనుపమం సాటి లేని ఆ కాలకింకరులు, కాలభటులు, యమభటులు భయంకరంగా తర్జనలు వేళ్ళు చూపించి బెదిరిస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే, మనసంతా వాడికి కలచిపోతూ ఉంటే, వాడి దేహమంతా సమస్తము వణికిపోతూ ఉంటే, పురాతన భవనంలో చనిపోయే కన్నా ముందు వాడి జన్మ ఏదున్నదో అందులో చేసిన పాపకర్మలు అనవసరమైన కర్మలన్నీ నావి నావి అని తగిలించుకుని వాటి వెంటబడి తిరిగిన వాడు ఆ పాపకర్మ సముదాయంతో కోరికలతో నా వాళ్ళు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, పిల్లల పిల్లలు బాగుండాలి, వాళ్ళకు అన్నాలు వండి పెట్టాలి, వీళ్లకు స్నానాలు పోయాలి, వాళ్ళకేంటో చెయ్యాలి అని చేసే సముదాయం, ఆ కర్మ సముదాయం అంత మనసులో వాడు తలుచుకుంటూ ఉంటాడు. ఏమైంది ఇప్పుడు, ఏమైంది ఇప్పుడు, అంతా చేశాను నేను. నువ్వు ఇవన్నీ చేసావంటే ఇదిగో నువ్వు ధర్మంగా నీ కర్మలన్నీ గృహస్థాశ్రమ కర్మలన్నీ చేసుకుంటూ పోయావంటే నీకు మోక్షం వస్తుంది అనుకుంటూ చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి ఇప్పుడు? ఆ కర్తృత్వంతో ఉన్నావంటే రావు నువ్వు నశించిపోతావు, కర్తృత్వ భావం నిన్ను బంధిస్తుంది అని అన్ని శాస్త్రాలు రాస్తే చదువుకుని కూడా నేను దాన్ని పట్టించుకోకపోతేనే అనవసరంగా నా ధర్మం అనుకుంటూ, నా కర్తవ్యం అనుకుంటూ, నీకు కర్తృత్వం లేదంటే కూడా నేను పట్టించుకోకుండా ఆ కర్తృత్వాలన్నీ మెడకు తగిలించుకుంటే ఏమయ్యాను ఇప్పుడు నేను అని వాడు చాలా బాధపడుతూ అనుపమ క్షుతృష్ణలు అంతర్వ్యధలంచేయన్ జంజానిల జ్వలన చండభాను ప్రదీప్త తప్తంబైన వాలుకా మార్గానుగత తప్యమాన గాత్రుండై వీపు కసలచే నడువంగా వికలాంగుండగుచు మార్గమునందు అచ్చట చాలా మూర్ఛిల్లి
ఆశ్రయశూన్యమగు నీళ్ల మునుగుచు లేచుచు మొనసి పాపరూపమైన తమముచే నిరూఢుడగుచు వెలయన్ 99,000 యోజనముల దూరంబు గల యమనగరమునకు పూని యమభటుల్ కొంపోవ పోవును. అంతన్ సాటిలేని ఇంకా అంతులేని క్షుత్తు ఆకలి, తృష్ణ, దాహము. వీళ్ళు మన యమభటులు మంచినీళ్ళు తాగిస్తూ, అక్కడక్కడ కూర్చోడానికి అవకాశం ఇస్తూ, విశ్రాంతినిస్తూ, అన్నం పెడుతూ, విసనకర్రలతో విసురుతూ, ఎత్తుకుని తిప్పుతూ, ముద్దు ముద్దుగా తీసుకొని వెళ్తున్నారేంటి? బెదిరిస్తూ లాక్కుని పోతూ ఉన్నారు వాళ్ళు అరుస్తూ. ఇంక వీడికి పాపం ఆకలి, దప్పిక లోపల బాగా బాధ పెడుతూ ఉంటే, ఇవి లోపల విషయాలు. బయట జంజానిలము, జంజామారుతము, ఈదురు గాలులన్నీ, ప్రళయకాలంలోని గాలుల్లాగా ఈదురు గాలులన్నీ వీస్తూ ఉంటే ఒకవైపు జ్వలజ్వలనన్ ప్రచండంగా ప్రకాశిస్తున్న ఎండ, పైనేమో భయంకరంగా ప్రచండమైన ఎండ, చుట్టూ భయంకరమైన గాలి దుమారం లేపుతూ ఉంటే, కింద తప్తంబైన వాలుకా మార్గము, కిందేమో కాళ్ళ కింద ఇసుక బాగా ఆ ఎండకు కాలి కాళ్ళు కాలుస్తూ ఉంటే, అటువంటి మార్గంలో తప్యమాన గాత్రుడవుతూ తపించిపోతూ దహించుకుని పోతున్న శరీరంతో ఉంటాడు వాడు. వాళ్ళు ఈడ్చుకుని పోతూ ఉంటారు. కింద ఇసుక పైన నడుస్తూ ఉండాలి. వాడు ఈడుస్తుంటే ఆ ఇసుక కాళ్ళకు కాలుస్తుంటుంది. ఒళ్ళంతా గాలులు, ఆ ఇసుకతోటి కూడిన గాలులన్నీ ఒళ్ళంతా చీలుస్తుంటాయి. పైనుంచి ఎండ బాగా మండుతూ ఉంటుంది. వీళ్ళు అరుస్తుంటారు, లాగుతూ ఉంటారు. అక్కడికే ఆగరు వాళ్ళు. వీపు పైన కసలు కొరడాలు పెట్టి కొడుతూ ఉంటే, నడు నడు అని వాళ్ళు అదిలిస్తూ ఉంటే, వికలాంగుడవుతూ వాడి శరీరం అంతా నొప్పి పుట్టి వాడికి దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ రకంగా వాడు ఆ మార్గంలో అక్కడక్కడ నడవలేక వాళ్ళు ఎంత లాక్కుని పోతుంటే కూడా ఇంకా అంత మాత్రం కూడా నడిచే ఓపిక లేక ఆగుతూ మళ్ళీ మూర్ఛబోతూ, మళ్ళీ మధ్యలో వాళ్ళు లేపి లాక్కుంటూ పోతుంటే ఈసారి నీళ్ళొస్తాయి మధ్యలో. అందులో ఆశ్రయం ఏమీ లేదు. ఆ నీళ్ళలో నుంచి కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ నీళ్ళల్లో మునుగుతూ లేస్తూ ఇంకా మొనసి పాపరూపమైన తమముచే పాపంలాగా దట్టంగా అలుముకుని ఉన్న చీకట్లలో పోతూ ఉంటాడు. ఇదంతా జరిగితే మళ్ళీ మధ్యలో చీకట్లు వస్తూ ఉంటాయి. ప్రచండమైన ఎండలు ఉంటాయి. కాళ్ళు కాల్చే ఇసుక తిన్నెలు ఉంటాయి. ఇంకా మునుగుతూ లేస్తూ నీళ్లు ఉంటాయి. అందులో నిరూఢుడగుచూ ఇంక అందులో ఉంటాడు వాడు గ్యారంటీగా. ఆ రకంగా 99,000 యోజనాలు, ఇంకా ఎంతో అంతులేని దూరము, అనంతమైన దూరం అట్లా వాడు యమనగరానికి పోతూ ఉంటాడు. యమభటులు వాడిని కొంపోవా తీసుకుని పోతూ ఉంటే పోవును. ఇంకా తర్వాత వాడేమవుతాడో. ఈ వచనము ఇందులో రాసిన విషయము మూలంలో లేదు కాబట్టి వదిలేశాను. పట్టుదురు కొరవులను వడిన్ పెట్టుదురు అసిపత్రికలను పెనుమంటల యందు తొట్టుదురు ఒడళ్ళు నలియన్ మట్టుదురు అప్పాప చిత్తున్ మత్తున్ పెలుచన్. ఆ పాప చిత్తము వాడికి బతికున్నంత వరకు పాపాలే. నా భార్య బాగుండాలి, వాడి పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళకి అన్నం వండి పెట్టాలి, వాళ్ళకి మూతి తుడవాలి. ఇంక ఇదే ఆలోచన. పాపపు ఆలోచనలతోటి ఆత్మాలోచన ఒక్క క్షణము ఉండదు. అవన్నీ అయ్యాక నేను, నా భార్య, నా భర్త, మా అమ్మ, మా నాన్న, నా పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ మనవలు, వీళ్ళ కోడళ్ళు, వాళ్ళ రోకళ్ళు, వీళ్ళ రోళ్ళు అనుకుంటూ ఇవన్నీ అయిన తర్వాత ఇంకేమైనా టైం మిగిలితే, ఏం పని లేకపోతే టైం పాస్‌కొచ్చి కూర్చొని చదువుకుని అది కూడా ఏమి ఆచరించేది లేదు, ఏమీ లేదు. ఆ రకంగా ఉన్న పాప చిత్తుడు, ఆ మత్తుడు మత్తెక్కి ఉంటాడు వాడు. అవే కర్మలు చేసుకుంటూ అప్రమత్తంగా ఉండడం పోయి ప్రమత్తతతో ఉన్నవాడు, ప్రమాదంలో ఉన్నవాడు, వాణ్ణి పట్టుకుని పెలుచని గట్టిగా. మన వాళ్ళు ఊరుకుంటారేంటి? పట్టుదురు కొరవులను, కొరివులన్నీ పెట్టి ఎర్రగా కాలుతున్న మంటలు, వాటి పైన వీణ్ణి ఎత్తి పట్టుకుంటారు. ఏదో కోడినో
మేకనో కాలుస్తున్నట్టు ఆ మంటల పైకెత్తి పట్టుకుంటారు. మట్లా వాడిని పట్టుకునే అసిపత్రికలను పెట్టుదురు. అసిపత్రికలు బాగా సునిశ్చితంగా షార్ప్‌గా ఉన్న కత్తులు పెట్టి గుచ్చుతారు. పెనుమంటల యందు తొట్టుదురు. మంటల్లోకి తోస్తారు. ఒళ్ళు నలిగేటట్టు, హూనమయ్యేటట్టు మట్టుదురు. తొక్కుతారు పైకెక్కి. ఆ పాప చిత్తుణ్ణి, ఆ మత్తుణ్ణి బాగా గట్టిగా కొరవులకెత్తి పట్టుకుంటారు. కత్తులతో గుచ్చుతారు, కోస్తారు. మంటల్లో తోస్తారు. ఒళ్ళు హూనమయ్యేలాగా తొక్కుతారు పైకెక్కి. ముంతురు తప్తతోయముల మొత్తుదురు ఉగ్ర గదా అసిద్ధారలందు. తెంతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర పంక్తి రొప్పింతురు. ఘోరభంగి కరపింతురు పాముల చేత. బిట్టు త్రొబ్బింతురు మీద గుండ్లు తినిపింతురు దేహము కోసి ఖండలన్. తప్తతోయముల నీళ్లు సలసల మరిగేలాగా కాగబెట్టి అందులో ముంచుతారు వాణ్ణి. ఒళ్ళు కాలేటట్టు. ఉగ్రమైన గదలు, అసిధారలు, కత్తుల అంచులకు మొత్తుతారు వీడిని తీసుకెళ్ళి. అక్కడ గదలు, షార్ప్‌గా ఉన్న గదలు, కత్తులు అవన్నీ బెట్టి వీడిని తీసుకెళ్ళి మాటి మాటికి వాటికేసి కొడతారు. పొట్టలో ఉన్న పేగులన్నీ తెంచుతారు. వాణ్ణి ఆ విధంగా వధిస్తారు. రకరకాల హింసలు పెడతారు. వాడి మీదికి, వాడి పైకి నిభేంద్ర పంక్తిని ఏనుగుల వరసని ఎక్కిస్తారు. ఏనుగుల వరసతోటి వాడిని కింద పడుకోబెట్టి, ఏనుగులను ఒక్కొక్కదాన్ని వాడి పైకెక్కిస్తారు. ఏనుగులతోటి తొక్కించి చూస్తారు. ఎంత యాతన వాడు బతికున్నంత సేపు తాపత్రయాలతో ఉన్నవాడిని ఇంకా ఎంత యాతన అనుభవిస్తాడో చూద్దాం పట్టు వీడిని. వీడికిదే గావాలి. ఆ దుఃఖాలనే చూసుకుని అవన్నీ సుఖాలనుకుంటూ వాడు బతికున్నంత వరకు యాతనలే పడుతూ ఉంటాడు. ఇంకా ఎన్ని యాతనలు పడతాడో చూద్దాం పట్టు వీడికి అని అన్నీ ట్రై చేస్తారు. ఘోరమైన భంగి భయంకరంగా పాములతో కరిపిస్తారు. బిట్టు గట్టిగా గుండ్లు దొబ్బింతురు. పైనుంచి పెద్ద పెద్ద బండరాళ్లను, ఇనుప గుండ్లను బెట్టి వీడి పైకి దొబ్బిస్తారు వాని కింద నించోబెట్టి. వాడి దేహాన్ని కోసి, వాడి కండలను వాడితోటే తినిపిస్తారు. వాడికవే కావాలి. బతికున్నంత వరకు ఇదే వాడు చేసింది. ఇక్కడ చెప్తూ ఉంటే భయంకరంగా అనిపిస్తుంది గానీ వాడు రోజు చేస్తున్న పనేమి? వాడి దేహాన్ని హూనం చేసుకుని, ఏవో కర్మలు చేసి ఏంటో వస్తాయని, వాడి శరీరాన్ని కండలు చేసి, ముక్కలు ముక్కలు చేసి వాడే తిన్నట్టు వాడు మొత్తం ప్రాణమంతా బిగదీసుకుని, కర్మలన్నీ చేసి వచ్చిన ₹2 ఏమిరా వాడు సాధించేది? అదే ఆనందం అనుకుంటాడు. కాబట్టి పోతే గూడా వాడికదే వస్తుంది మరి. బతికున్నంత వరకు ఎక్కడైనా సుఖమున్నదా? శాంతున్నదా? తృప్తి ఉన్నదా వాడికి? అశాంతులతో, అసంతృప్తులతో, దుఃఖాలతో ఉన్నవాడికి బతికున్నంత వరకు అట్లానే ఉంటే, పోతే అట్లానే ఉంటుంది మరి. మరియు కుటుంబ పోషణంబున కుక్షింభరుడగుచు అధర్మపరుండై భూతద్రోహంబున అతి పాపుండై నిరయంబునందు పొంది నిజ ధనంబులు కోలుపడి మొరవెట్టు ఆపన్నుని చందంబునన్ పరస్పర సంబంధంబున కల్పింపబడిన తామిశ్ర అంధతామిశ్ర రౌరవాదులగు నరకంబులన్ పడి తీవ్రంబులైన బహు యాతనలను అనుభవించి క్షీణపాపుడై పునర్నరత్వంబును పొందును. మరియు కుటుంబ పోషణమే వాడికి పొద్దస్తమానము గృహస్థాశ్రమమే. ఇంకా వేరే ఆశ్రమాల సంగతే వాడికి తెలియదు. పుట్టినప్పటి నుంచి గృహస్థాశ్రమంలోనే ఉంటాడు. ఎంతసేపు ఏదో చిన్నప్పుడు కొంచెం కొన్ని రోజులు బడిలో చదువుకుంటాడు. అప్పుడు కూడా వాడికేమి బ్రహ్మచర్యము లేదు. వేరే ఇంకా ఆత్మాలోచన లేదు. ఒకవేళ నేనిప్పుడు చదువుకున్నానంటే రేపు పెళ్లి చేసుకుంటాను, నాకు పిల్లలు పుడతారు, ఇంక తర్వాత మొత్తం ఉద్యోగం చేస్తాను, ఇంకేంటో సంపాదించుకుంటాను. పసిప్పటి నుంచి అదే ఆలోచన. పుట్టినప్పటి నుంచి బడిలో జాయిన్ అయినప్పటి నుంచి గూడా ఇంకేం చేస్తావురా నువ్వు?
ఆమెనైనా సరే, ఆయన్నైనా సరే, "ఏమిరా నీ ప్లానింగ్, నీ కెరియర్ ప్లాన్ ఏంటంటే, పలానా జాబ్ జేస్తాను. తర్వాత ఏమి లేదు. పెళ్లి జేసుకుంటాను, పిల్లల్ని కంటాను, ఇంక కూర్చుంటాను." వాళ్ళకి అన్నం తినిపిస్తూ, మూతి తుడుస్తూ, బిల్లులు కట్టుకుంటూ, దుఃఖపడుతూ, కోపాలతో, తాపాలతో, శాపాలతో పోయిందాకా అట్లనే ఉంటాను. ఆ రకంగా ఉన్నవాడు కుటుంబ పోషణతోటే వాడు బతుకంతా నెట్టుకుంటొచ్చాడు. అట్లనే పోయాడు వాడు. కుక్షింభరుడు వాడు. కడుపుకి పొట్టకూటి కోసమే మొత్తం వాడి ఆలోచన. పొట్టకూటి కోసమే వాడి ఆలోచనంతా, ప్రయత్నమంతా. పురుషార్థం గురించి ఏమి అక్కడ. అంతా అయిన తర్వాత ఇంకేం పని లేకపోతే, కర్మలన్నీ అయిపోయినాయి ఇంకేం పని లేదు, ఖాళీగా ఉన్నామంటే ఒక 2 నిమిషాలు, 10 నిమిషాలు వినడానికి రావడం. అది కూడా ఊరికినే టైమ్ పాస్‌కి వినడం. పొట్టకూటికి తప్ప, కుటుంబ పోషణకు తప్ప ఇంక వేరే ఆలోచనే లేకపోవడం బతుకంతా చచ్చిందాకా. అటువంటి అధర్మపరుడు వాడు. ఆత్మధర్మం లేని అధర్ముడు వాడు. ఆత్మధర్మం లేక చెడిపోయిన వాడు. భూతద్రోహం చేస్తాడు వాడు. భూత వస్తువు ఒకటున్నది. ఆత్మ పదార్థం అని. ఎప్పుడూ ఉండేదొకటున్నది భూతము. భూతం అంటే ఉన్నది అని అర్థము. భూతం అంటే దయ్యాలు, భూతాలు కాదు. భూతం అంటే ఉన్నది అని అర్థము. ఒక భూత వస్తువు ఉన్నది బ్రహ్మ పదార్థం అని. ఆ బ్రహ్మము ఎప్పుడూ ఉంటుంది. నువ్వనుకున్న ఉద్యోగాలు, నువ్వనుకున్న భార్యాబిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వీళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కోడళ్ళు, ఇందాక చెప్పుకున్నట్టు ఈ రోకళ్ళు, ఆ రోళ్ళు ఇవన్నీ ఒకసారుంటాయి, ఒకసారుండవు. ఎప్పుడూ ఉండేదొకటున్నది సత్. ఒకసారుండి, ఒకసారి పోయేది గాదు. ఎప్పుడూ ఉండేదొకటున్నది. దానికి ద్రోహం చేసుకుని, భూత ద్రోహం అంటే ఏమి? ఆత్మ ద్రోహం చేసుకుని, అతి పాపం చేస్తాడు వాడు. పతనమైపోయిన వాడు నిరయంలో, నరకంలోకి వెళ్ళి ఆ విధంగా వాడి ధనాన్ని పోగొట్టుకుని ఆపదలో ఉన్నవాడు అయ్యో! నా ధనమంతా పోయిందే అని ఎంత ఏడుస్తాడో గగ్గోలు పెట్టి, అట్లా ఆత్మధనము అంతా అయి ఉన్నది. ఎందుకురా నీకీ గృధా? తేన త్యక్తేన భుంజీధాః అని ఈశావాస్యం చెప్పింది. ఏమీ బుద్ధికి పట్టదు. అంత పోగొట్టుకుని, అంతా అయి ఉన్నవాడు, అంతా అయి ఉన్నవాడు, అంతా పోగొట్టుకుని అజ్ఞానంతో ఏమీ లేనివాడులాగా ఏడుస్తూ ఉంటాడు నిరంతరము. పరస్పర సంబంధంబున కల్పింపబడిన తామిశ్ర, అంధతామిశ్ర, రౌరవ ఇత్యాది లోకాలన్నీ, రకరకాల నరకాలన్నీ ఎక్కడి నుంచొస్తాయి? వీడే కల్పించుకుంటాడు కూర్చొని. ఆ నరకాల్లో పడి తీవ్రంగా ఎన్నో యాతనలను అనుభవిస్తాడు. ఎప్పటికో ఒకప్పటికి వాడికి పాపక్షయం అవుతే వాడి స్థితిని వాడు చేరుతాడు. ఒకవేళ వాడికి ఆ పాపక్షయం కాకపోతే మళ్ళీ పునః నరత్వాన్నే పొందుతాడు. పునర్జన్మ పొందుతాడు మనవాడు. వాడి పునర్జన్మ చూద్దాం ఇప్పుడు. వాడు బతుకంతా ఎట్లా బతికాడో చూసాము. చనిపోయినప్పుడు ఎట్లా ఉంటుందో చూసాము. మళ్ళీ జన్మే గదా వాడికొచ్చేది. జ్ఞానమే లేకుండా బతికినంత వరకు జ్ఞానం లేకుండా ఉన్నాడు. ఆత్మజ్ఞానం లేకుండా ఉన్నాడు. నేనెవరన్న విషయం వాడికి తెలియనే తెలీదు. అంతా పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకొని కూర్చున్నాడు. పోయిన తర్వాత ఏం తెలుస్తుంది వాడికి? కాబట్టి మళ్ళీ జన్మలోకే వస్తాడు. మళ్ళీ కర్మలే చేస్తుంటాడు మనవాడు. మళ్ళీ పుట్టడం ఎట్లా పుడతాడని ఇంక చూసుకుందాం ఇప్పుడు. కైకొని మరి పూర్వ కర్మానుగుణమున జీవుడు దేహ సంబంధంబు తివిరి తాల్ప తొరకొని పురుష రేతోబిందు సంబంధి అయి వధూ గర్భంబునందు చొచ్చి కైకొని ఒక రాత్రి కలిలంబు పంచరాత్రముల బుద్బుదమును దశమ దివసమందు కర్కందువంతయౌను అంతమీదన్ పేసియగును అంతమీదట పేర్చి అండకల్పమగును ఒక్క నెల మస్తకమును మాస యమళమైనను కరచరణములు పొడమును. వాడు మళ్ళీ ఎందుకు అంటే జ్ఞానం లేదు కాబట్టి వాడికి బాగుపడే అవకాశం లేదు. మళ్ళీ జన్మే వస్తుంది. కర్మలుంటే ఏమవుతాయి? జన్మలొస్తాయి. వాడు బతుకున్నంత వరకు కర్మలు చేస్తూ పోయాడంటే మళ్ళీ కర్మల కోసం మళ్ళీ ఒక జన్మ వస్తుంది. కాబట్టి జన్మ తీసుకుంటున్నాడు మనవాడు. మరి పూర్వకర్మానురూపమున పూర్వకర్మకు అనుగుణంగా ఉన్నది ఏదో ఒకటి ఉంటుంది మరి ప్రారబ్ధ కర్మ. పూర్వకర్మ అంటే ప్రారబ్ధ కర్మ. ఇంతకు ముందు ఉన్న కర్మలు.
దాన్ని బట్టి ఆ జీవుడు వాడు ఆ దేహంతో సంబంధం పెట్టుకున్నాడు. దేహాభిమానంతోటే ఉంటాడు వాడు. దాంతో తిరిగి మళ్ళీ వాడు దేహాన్ని తొరకొని మళ్ళీ దేహం తెచ్చుకోవడానికి బయలుదేరుతాడు. పురుషుడి యొక్క రేతో బిందువుతో సంబంధం ఉన్నదై వధువు గర్భంలో వాడు చొచ్చుతాడు. వాడు చేరుతాడు. అప్పుడేం చేస్తాడు వాడు మళ్ళీ జన్మ తీసుకునే సమయంలో వాడి అదృష్టం బాగుండి. వాడేదో చెట్టో పుట్టో గాకుండా మనిషిగా పుట్టే అవకాశం ఉంటే. అయితే ఈ జన్మలో వాడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాట్లాడే మగవాడుగా పలానా చోట పుట్టాడంటే, వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చోట మగవాడుగా తెలుగు మాట్లాడేవాడో, ఇంకేంటో ఆ రకంగా పుడతాడని ఏమి గ్యారంటీ లేదు. ఈ జన్మలో మగవాడిగా పుట్టినవాడు తర్వాత జన్మలో చెట్టో, పుట్టో, ఆకో, కొమ్మో గాకుండా మళ్ళీ మనిషిగా ఒకవేళ పుడితే, ఈ జన్మలో వాడు ఆంధ్రప్రదేశ్‌లో రామ్ అన్న పేరున్న మగవాడిగా ఒకవేళ జన్మించి ఉంటే, వచ్చే జన్మలో జాన్ అన్న పేరున్న మగవాడిగానో, బ్రియానా అన్న పేరున్న ఆడమనిషిగానో, ఇంకేదో పేరుతో ఎక్కడో దగ్గర పుడతాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు ఈ జన్మలో ఆడవాళ్ళుగా ఉంటే, వచ్చే జన్మలో మళ్ళీ ఆడవాళ్ళుగా, అవతల జన్మలో ఆడవాళ్ళుగా ఉంటారేంటి? ఏదో ఒక జన్మ. ఏ జన్మ అయితే ఏంటి? ఏదో ఒక జన్మ. ఏదో ఒక రూపం వస్తుందప్పుడు మళ్ళీ. వీళ్ళు మన సినిమా వాళ్ళు చెప్పేవన్నీ 7 జన్మల బంధం ఇది అనుకుంటూ పాటలన్నీ గట్టి పాడితే, నేను ఈ జన్మలో నేను నీకు భార్యగా ఉన్నాను. ఇంక 7 జన్మలు నీకు భార్యగా ఉంటానంటే ఇప్పుడు ఈమె భార్యగానే పుట్టాలి. ఆయన భర్తగానే పుట్టాలి. ఆడవాళ్ళుగా ఈమె, మగవాళ్ళుగా ఆయన ఇంక ప్రతి జన్మలో అట్లా పుట్టాలంటే అంత వీళ్ళు ప్లానింగ్ చేసుకోగలిగితే ఆహా! అంత వీళ్ళు ప్లానింగ్ చేసుకోగలిగితే మొత్తం అంతా వీళ్ళ చేతిలో ఉంటే, ఈ జన్మలో నేను తెలుగు మాట్లాడే ఆడవాళ్ళుగా ఉన్నాను. నువ్వు తెలుగు మాట్లాడే మగవాళ్ళుగా ఉన్నావు. వచ్చే జన్మలో గూడా ఇదే సెటప్. నెక్స్ట్ జన్మలో గూడా ఇదే సెటప్ అని వీళ్ళిద్దరు అనుకున్నంత మాత్రాన లేతే ఒకళ్ళు అనుకున్నంత మాత్రాన అక్కడ జరిగిపోయిందంటే, ఇంక మొత్తం ప్రకృతి, కాలము, కర్మము అన్నీ వీళ్ళ చేతిలో ఉన్నట్టే. లేవు గదా! అంత ఉంటే ఈ అజ్ఞానంతోటి 7 జన్మల బంధము నువ్వు నేను ఎప్పుడు ఇట్లానే ఉంటాం, ఇట్లానే పడుంటాను అని అనుకుంటారు జ్ఞానం ఉన్నవాళ్ళు. అజ్ఞానంతోటి ఉన్నవాళ్ళు వీళ్ళనుకున్నట్టు అక్కడెందుకు జరుగుతుంది? దానిష్టం వచ్చినట్టు అది జరుగుతుంది. కాబట్టి వీడు ఆ జన్మలో ఏ రూపమైనా ఉండొచ్చు. తర్వాత జన్మలో ఏ రూపమైనా ఉండొచ్చు. స్త్రీ నపుంసకలింగాల్లో ఇండియా, అమెరికా ఇంకేదో దేశాల్లో తెలుగు, ఇంగ్లీషు, చైనీస్ మాట్లాడే భాషల్లో ఎక్కడైనా ఏ రకంగానైనా పుట్టొచ్చు. మనిషిగా పుడితే వాడి అదృష్టం బాగుండి. లేకపోతే ఇంకేదైనా రూపాలు జంతువు రూపాలో, చెట్ల రూపాలో, పక్షుల రూపాలో వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం, విషయాన్ని జనరల్‌గా అర్థం చేసుకోవడం కోసం ఎగ్జాంపుల్‌గా మాత్రమే వాడు కర్మలు చేసుకుంటూ, కర్మలు చేసుకుంటూ, కర్మలు చేసుకుంటూ జంతువుగా పాశాలకు బద్ధుడై పశువుగా బ్రతికి, బ్రతికి, బ్రతికి అట్లనే చచ్చిపోయిన వాడు మళ్ళీ కర్మలు చేయడానికి ఏదో ఒక జంతువు రూపాన్ని తెచ్చుకోవచ్చు. అయితే ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ దిస్ టాపిక్ వాడు మళ్ళీ మనిషిగానే పుట్టాడే అనుకుందాం శాంపిల్‌కి. అప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. మళ్ళీ వాడి కర్మలుంటాయి. కర్మలు చేసుకోవడం గురించే వాడికి ఆలోచన ఉంటుంది ఉన్నంత కాలం పోయిందాకా. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ కర్మల కోసం జన్మ తెచ్చుకుంటాడు. కర్మల కోసమే వాడు మళ్ళీ జన్మ తెచ్చుకున్నాడు కాబట్టి, ఆ జీవుడు, ఆ జీవభావంతో ఉన్నవాడు, దేహ సంబంధంతో ఉన్నవాడు ఈసారి మళ్ళీ ఆ పురుషుడి యొక్క రేతో కణానికి ఆ రేతో కణంతో సంబంధం పెట్టుకుని దానికి తగులుకుని వధువు గర్భంలోకి అంటే స్త్రీ గర్భంలోకి వెళ్తాడు. ఇంకప్పుడు మొదటి రాత్రి ఫస్ట్ నైట్ ఆ రాత్రికి వాడు బురదలాగా ఉంటాడు కలిలంలాగా. 5 రాత్రులయ్యేసరికి ఒక బుద్భుతము బుడగలాగా తయారవుతుంది. దశమ దివసమందు 10 రోజులయ్యేసరికి కర్కందువంత అవుతాడు వాడు. ఒక రేగు పండంత అవుతాడు రేగికాయలాగా. అంత మీదట ఇంకా తర్వాత పేసి అగును. కొన్నాళ్ళకి మాంసపు ముద్దలాగా అవుతాడు. చిన్నగా, చిన్న రేగిపండంత మాంసపు ముద్దలాగా.
అంత మీదట ఇంకా తర్వాత పేర్చి అండకల్పమగును. కొంచెం సాగుతుంది అండంలాగా. అంతకన్నా ముందు గుండ్రంగా ఉన్న ఆ గర్భము, తర్వాత అది కొంచెం సాగుతుంది అండంలాగా. ఒకవైపు కొంచెము ఎక్కువగా, ఒకవైపు కొంచెము తక్కువగా అట్లా. ఒక నెల అయ్యేసరికి ఒకవైపు నుంచి మస్తకము తల విడిపడుతుంది. కొంచెము తలలాగా తయారవుతుంది. మాస యమళము 2 నెలలయ్యిందంటే చేతులు, కాళ్ళుగా కొంచెం కొంచెం విడిపడి కనిపిస్తూ ఉంటుంది. మరియు మాసత్రయంబున నఖ, రోమ, అస్థి చర్మంబులు, లింగ ఛిద్రంబులు కలిగి 4వ మాసంబున సప్తధాతువులును, పంచమ మాసంబున క్షుతృష్టలును కలిగి, షష్ఠమాసంబున మావిచేతన్ పొదువంబడి, తల్లి కుక్షిని దక్షిణ భాగంబునం తిరుగుచు, మాతృభుక్త అన్నపానంబుల వలన తృప్తి పొందుచు, ఏధమాన ధాతువులు కలిగి, జంతు సంకీర్ణంబగు విట్టు మూత్ర గర్తంబందు తిరుగుచు, క్రిమి భక్షిత శరీరుండై మూర్ఛలన్ పొందుచు, తల్లి భక్షించిన కటు తిక్త ఉష్ణ లవణ క్షార ఆమ్లాది ఉల్బణంబులైన రసంబుల చేత పరితప్త అంగుండగుచు, జరాయువున కప్పన్బడి బహిప్రదేశంబునందు ఆత్రంబుల చేత బద్ధుడై, కుక్షియందు శిరంబు మోపుకొని భుగ్నంబైన పృష్ఠ గ్రీవ ఉదరుండై స్వాంగ చలనంబునందు అసమర్థుండగుచు, పంజరంబందుండు శకుంతంబు చందంబున ఉండి, దైవకృతంబైన జ్ఞానంబునన్ పూర్వజన్మ దుష్కృతంబుల తలంచుచు, దీర్ఘ ఉచ్ఛ్వాసంబు చేయుచు, ఏ సుఖలేశంబునున్ పొందక వర్తించును. అంతన్ 7వ నెల యందు లబ్ధ జ్ఞానుండై చేష్టలు కలిగి విట్క్రిమి సోదరుండై ఒక్క దిక్కున ఉండక సంచరించుచు, ప్రసూతి మారుతంబుల చేత అతి వేపితుండగుచు, యోచమానుండును, దేహాత్మ దర్శియు, పునర్గర్భవాసంబునకు భీతుండును అగుచు, బంధన భూతంబగు సప్త ధాతువులచే బద్ధుండై కృతాంజలి పుటుండు, దీనవదనుండునో అయి జీవుండు తాను ఎవ్వనిచే ఉదరంబున వసింపబడునో అట్టి సర్వేశ్వరుని ఇట్లని స్తుతించుచూ ఉండును. మరి మనవాడు 2 నెలలకి తలకాయలాగా, కాళ్ళు చేతులలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత మాసత్రయము 3 నెలలొచ్చేసరికి నఖములు గోర్లు, రోమములు వెంట్రుకలు, అస్థి ఎముకలు, చర్మము, లింగ ఛిద్రాలు, శరీరానికి రంధ్రాలు అవన్నీ కలుగుతాయి. 4వ నెలకి సప్తధాతువులు తయారవుతాయి. తర్వాత పంచమ మాసంబున 5వ నెలకి క్షుత్ తృష్ణ, ఆకలి, దప్పికలు బయలుదేరుతాయి. 6వ నెలకి మావి చేత పొదువంబడి, మావితో కప్పబడి ఉండి, తల్లి కుక్షిలో కడుపులో ఉండి, దక్షిణ భాగంబున వీరిదంతా దక్షిణ మార్గమే, కుడివైపు తిరుగుతూ తల్లి తిన్న అన్నపానాలను వీడు కూడా అనుభవిస్తూ వాటితో తృప్తి పొందుతూ ఉంటాడు. ఏధమాన ధాతువులు వాడిలో సప్తధాతువులు పెరుగుతూ ఉంటాయి, వృద్ధి చెందుతూ ఉంటాయి. ఏధమానం అంటే వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ రకంగా ఉంటాడు. వాడు జంతువులతో కూడి బ్రతుకుతూ ఉంటాడు. వాళ్ళమ్మ కడుపెట్లా ఉంటుంది, వాళ్ళమ్మ కడుపులో చిన్న 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 క్రిమి కీటకాలు కూడా ఉంటాయి. అందులోనే వీడు వాళ్ళమ్మ తింటున్న అన్నం అవన్నీ తింటూ ఉంటాడు కాబట్టి, అందులోనే వాడు మలమూత్రాలు కూడా విసర్జిస్తూ ఉంటాడు. ఆ మలమూత్రాలతో నిండి ఉన్న, క్రిములతో కూడి ఉన్న గర్త, గుంటలాగా ఉంటుంది వాళ్ళమ్మ కడుపు. అందులో ఉంటాడు వాడు. అక్కడే తిరుగుతుంటాడు వాడు. ఆ కడుపులో ఉన్న క్రిమి కీటకాలన్నీ వాడిని కుడుతూ ఉంటే, ఇంకా మధ్య మధ్యలో మూర్ఛ పొందుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ లేస్తూ ఉంటాడు. ఈలోగా వాళ్ళమ్మ ఊరుకోదు గదా! ఆమేదో తింటూ ఉంటే, ఆమె తిన్న కటువు కారంగా ఉన్నవో, తిక్తము చేదుగా ఉన్నవో, ఉష్ణము వేడిగా ఉన్నవో, లవణము ఉప్పగా ఉన్నవో, క్షారము స్పైసీగా ఉన్నవో, ఆమ్లము పుల్లగా ఉన్నవో, ఏవో ఉల్బణము వాళ్ళమ్మకేవో తినాలని ఇంకా కడుపుతో ఉన్న వాళ్ళకి రకరకాల
కోరికలన్నీ కలుగుతుంటాయి. ఆమెకేవేవో తినాలనిపించినవన్నీ పుల్లపుల్లవి, కారం కారంవి, చేదువి, వగరువి అన్నీ దారిన పోయేవన్నీ ఆమె కడుపులో యేస్తుంటే, ఆ రసాలకి తట్టుకోలేక వాడికి ఇంకా దుఃఖమొస్తూ ఉంటుంది. చెప్పడానికి నోరు లేదు. ఆ రకంగా ఉన్నవాడు జరాయువుతో కప్పబడి, ఆ మావితో కప్పబడి ఉంటాడు. లోపలంతా దాంట్లోపల ఉంటాడు వీడు. బయట బహిప్రదేశంలో ఆ మావి బయట ఆత్రాలు, నాళాలన్నీ వాళ్ళమ్మ కడుపులో ఉన్న ఈ నాళాలన్నీ వాడి చుట్టూ చుట్టుకుని వాడిని బద్ధుడిని చేసి ఉంచుతాయి. ఇప్పుడేం జేస్తాడు వాడు, ఆ రకంగా బద్ధుడై ఉన్నవాడు, ఆ తలకాయ ఒకటుంది అక్కడ ప్లేస్ లేదు. వాడు పెరుగుతున్నాడు మరి, కడుపులో ప్లేస్ లేదు. ఇప్పుడు వాడేం జేస్తాడు, తింటున్నాడు కదా! వాళ్ళమ్మ తిన్నవన్నీ వీడికి ఇష్టమున్నా లేదన్నా, వాడికి కోపమొచ్చినా, దుఃఖమొచ్చినా, వాళ్ళమ్మ తిన్నవన్నీ వీడు తింటుంటాడు, అనుభవిస్తుంటాడు, తృప్తి పడుతుంటాడు, దుఃఖిస్తుంటాడు. ఇంకిప్పుడు శరీరం పెరుగుతుంటే అక్కడ ప్లేస్ ఎక్కువుండదు గాబట్టి, వాడి కడుపులోనే వాడి తలకాయని ఇట్లా వంచుకొని పెట్టుకోవాల్సొస్తుంది. ఇంక వంగి కూర్చోవాలి. చిన్న కన్‌ఫైన్డ్ ప్లేస్‌లో ఎక్కువ ప్లేస్ లేదది. చిన్న ఏదో పంజరంలాగా ఉంటుంది. ఒక చిన్న సెల్లులాగా ఉంటుంది. ఆ సెల్లులో వాడు కూర్చుంటే ప్లేస్ లేక, తల మొత్తం వంచుకోవాలి. పొట్టలోకి పెట్టుకుంటాడు వాడు తలకాయని ప్లేస్ లేక. వాడి పృష్ఠము, వీపు, వాడి గ్రీవము, మెడ, వాడి ఉదరము అన్నీ భుగ్నమై ఉంటాయి. వంగి ఉంటాయి ఇట్లా. గుండ్రంగా తిప్పినట్టు ఉంటుంది. వాడికి అందము లేదు, వాడికి ఆనందము లేదు, సుఖము లేదు. స్వాంగ చలనంబునందు వాడి చేతులు, కాళ్ళు కదిలించాలంటే గూడా ప్లేస్ లేక అసమర్థుడై పంజరంలో ఉన్న శకుంతము పక్షిలాగా ఉంటాడు వాడు. ఇంకప్పుడొస్తుంది మనవాడికి కొంచెం జ్ఞానం. ఏమి ఉపయోగమో అయ్యే జ్ఞానోదయం గూడా ఏమి పూర్తిగా జరగదు. అదెక్కువ నిలబడదు. ప్రసూతి వైరాగ్యం అంటే నాకిప్పుడే ఒక అందమైన ఆలోచన కలిగింది. ప్రసూతి వైరాగ్యం అని పిలుస్తారు. ప్రసూతి వైరాగ్యం, ప్రసవ వైరాగ్యం లేదా ఏదో శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం ఇవన్నీ తాత్కాలిక వైరాగ్యాలు. ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చిపోయే వైరాగ్యాలు. ఇవి జ్ఞానంతో నిలబడి ఉండే వైరాగ్యాలు గావు. ఇవన్నీ అప్పటికప్పుడొస్తాయి. పురాణాలు వినగానే వెంటనే ఇంక ఎంత వైరాగ్యం కలుగుతుందంటే, ఇంతే గదా! ప్రతివాడి బతుకింతే గదా! ఛీ! ఈ రకంగా ఉండడం కోసమా నేను మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చుకోవాలని చూస్తున్నాను. ఇందుకోసమా నా బిడ్డలు పెళ్లి చేసుకొని వాళ్ళు గూడా ఇదే రకంగా బిడ్డల్ని కనాలని కోరుకుంటున్నాను. ఇట్లా ఉంటుందా? అని అప్పటికప్పుడు అర్జెంట్‌గా వైరాగ్యం బానే వస్తుంది. లేదా ప్రసూతి వైరాగ్యమని డెలివరీ టైంలో ఆ డెలివరీ ఎవరికవుతుందో, ఎవరు ప్రసవిస్తున్నారో ఆ తల్లి, ఆమె చుట్టూ ఉన్న ఎవరు ప్రసవం చేస్తున్నారో వాళ్లకు ఈ రక్తము, మలము, మూత్రము అన్నీ రకరకాలవి లోపల నుంచి బయటకొస్తుంటే, పుట్టిన బిడ్డ రక్తపు ముద్దలాగా మాంసం ముద్ద ఒకటి ఉంటే, కుంచించుకున్న రింక్లీ బాడీ తోటి అందం సందం లేకుండా ఉన్నవన్నీ అవి చూస్తే వెంటనే ఈ మొత్తము హడావిడి, ఆ నొప్పి, ఆ బాధ అదంతా చూసి ఇప్పుడు ఇంత అవసరమా? కడుపులో నుంచి ఇంకొక పిండాన్ని ఇట్లా బయటికి తీయడము అవసరమా? అని ఆ టైంకి ప్రసూతి వైరాగ్యం బానే వస్తుంది. ఎవడన్నా పుట్టినప్పుడు నిజంగా యాక్చువల్‌గా డెలివరీని చూస్తే బాగొస్తుంది వైరాగ్యం. లేదా శ్మశానానికి ఎవడన్నా చచ్చిపోయాడంటే బాగొస్తుంది ఆ టైంకి వైరాగ్యం. రావచ్చు ఒక్కొక్కసారి చెప్పలేము. కానీ ఎంతసేపు ఉంటుంది? నిలబడే వైరాగ్యాలు గావు ఇవన్నీ. టెంపరరీ వైరాగ్యాలు. వీటి గురించి నేను చాలా సార్లు చెప్పుకున్నాను గానీ, ఇక్కడ మనవాడి దుఃఖం చూస్తే నాకిప్పుడే ఇంకొక వైరాగ్యం గుర్తొచ్చింది. వీడికొస్తుందసలు యాక్చువల్‌గా ప్రసూతి వైరాగ్యము. వీడికొస్తుందసలు. ఆ కడుపులో ఉండి వాళ్ళమ్మ తినేవి "వద్దు నువ్వు తినొద్దు, నువ్వు తిన్నవన్నీ నాకు గూడా వస్తాయి. ఇంక ఆగు నువ్వు" అని చెప్పడానికి నోరు లేక. అవన్నీ తింటూ బాధపడుతూ, ఆ చుట్టూ ఆత్రాలన్నీ ఆ పేగులన్నీ చుట్టుకుని ఉంటే, లోపల పెరగడానికి ప్లేస్ లేకపోయినా గూడా పెరగవలసి వస్తే, పంజరంలో బంధించిన చిలుకలాగా వాడు అందులో ఉండి ఇంకా అప్పుడొస్తుంది వాడికి వైరాగ్యము, రకరకాల జ్ఞానాలు, ఏవేవో గుర్తులొస్తాయి. ఇంక ప్రసూతి వైరాగ్యం యాక్చువల్‌గా వీడికొస్తుంది. వాళ్ళ అమ్మకొచ్చినా, వాళ్ళ నాన్నకొచ్చినా రాకపోయినా, వాళ్ళక్కడ డెలివరీ చేస్తున్న వాళ్ళకొచ్చినా రాకపోయినా వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి అక్కడ డెలివరీ చేస్తున్న వాళ్ళందరికి అంతా బానే ఉంది అనిపించినా గూడా, గ్యారంటీగా మాత్రం వీడికొస్తుంది ఆ టైంకి.
వాడా పూర్వ జన్మలో చేసుకున్న దుష్కృతాలన్నీ, అక్కర్లేని మహాపాపాలన్నీ నా పిల్లల కోసం, నా భార్య కోసం, నా భర్త కోసం అనుకుంటూ చేసే పనులన్నిటి వల్ల జరిగిన పాపాన్ని తలుచుకుని వాడు దీర్ఘంగా నిట్టూర్పులన్నీ విడుస్తాడు. ఇంక వాడికి బాగొస్తుందప్పుడు. వీడికి గూడా యాక్చువల్‌గా ఆ టైంలో ఆ ప్రసూతి వైరాగ్యం వస్తుంది. కానీ ఎంతసేపు ఉంటుంది? ఇది గూడా గ్యారంటీగా తాత్కాలిక వైరాగ్యమే. ఏ సుఖలేశము లేక వాడు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతనింక. ఏడో నెలొస్తుంది. వాడికి కొంచెం జ్ఞానం కలిగినట్టు అనిపిస్తుంది. చేష్టలు కలుగుతాయి. కాళ్ళు చేతులు కదులుతుంటాయి. కానీ ప్లేస్ లేదు. వాడు ఎవరికి సోదరుడు మనవాడు? ఆ ఉదరంలో ఉండి అక్కడున్న విట్టి క్రిములకు, ఆ మలమూత్రాల్లో పెరిగే క్రిములన్నింటికి వీడు సోదరుడు. ఈయన నా సోదరుడు, ఆమె నా సోదరి అని చెప్పుకుంటూ తిరుగుతారు. కానీ యాక్చువల్‌గా నిజంగా సహోదరులు. ఏదో ట్విన్స్ అంటే పక్కన పెట్టి ట్విన్సో, ట్రిప్లెట్సో అట్లాంటి వాళ్ళైతే ఒకటేసారి కడుపులో ఉదరంలో ఉండొచ్చు. సహోదరులు, సోదరులవ్వచ్చు గానీ, ముందు కొడుకు పుట్టి 4 ఏళ్ల తర్వాత కూతురు పుట్టి అట్లా ఉంటే వాళ్ళని సహోదరులని చెప్పడం గూడా కష్టం. కొంచెం వేరే వేరే టైమ్ లైన్స్‌లో పుట్టారు గాబట్టి. ఇక్కడ గ్యారంటీగా వీడి సోదరులెవరు అంటే, అదా కడుపులో ఉన్న క్రిములన్నిటితో పాటు కలిసి ఉంటాడు మనవాడు. ఒక్క దిక్కున నుండక, ఒక చోట ఉండలేడు. కదలాలి వాడికి. కాళ్ళు, చేతులు కదులుతున్నాయి. చేష్టలున్నాయి. కానీ కదిలేందుకు ప్లేస్ లేదు. ప్రసూతి మారుతములు, ప్రసవ సమయంలోని గాలులు వాడిని బాగా బాధ పెడుతుంటాయి. ఎందుకంటే, ఇంక వాడిని బయటికి తోయడం కోసము ప్రసూతి మారుతాలన్నీ బయలుదేరుతూ ఉంటాయి. ఆ డెలివరీ టైంకి మళ్ళీ వాడిని లోపల నుంచి బాగా బలంగా బయటికి తొయ్యాలి గదా! వాడింత బాడీ పెంచుకొని కూర్చున్నాడు. ఆ గర్తలో, ఆ గుంటలో వాళ్ళమ్మ కడుపన్న మలమూత్రాలతో, క్రిములతో నిండిన గుంటలో, రక్తమాంసాల గుంటలో కూర్చున్నాడు వాడు. బాగానే బాడీ పెంచుకున్నాడు. ఇప్పుడు అంతకన్నా సన్నటి రంధ్రంలో నుంచి బయటికి రావాలి. వాడిని ఎట్లోకట్లా బయటికి తోసేయడం కోసము ప్రకృతి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ గాలులన్నీ వాడిని బాగా బాధపెడుతుంటాయి. ఇంకప్పుడు యోచమానుడవుతాడు. వాడు చాలా తీవ్రంగా ఆలోచించుకుంటాడు. వాడికెందుకంటే అప్పుడు అదాటున ఆటోమేటిక్‌గా అప్పటికప్పుడొచ్చిన తాత్కాలికమైన టెంపరరీ ప్రసూతి వైరాగ్యం గాబట్టి, దేహాత్మ దర్శివాడు. ఆ దేహాన్ని జూసుకుంటాడు. నేనేంట్రా ఇది నా బతుకేంటని ఆలోచించుకుంటుంటాడు. అమ్మో! మళ్ళీ గర్భవాసం నాకొద్దు అని భయపడుతూ ఉంటాడు. ఈ భయమే మృత్యువు. వాడికి ఆ విషయం బతుకున్నంత వరకు తెలియకపోతే, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ తెలుస్తుంది? మళ్ళీ పుట్టేటప్పుడు ఎక్కడ తెలుస్తుంది? బంధనభూతమైన సప్తధాతువులతో ఈ సప్తధాతువులు 7 పాశాలుగా వాడిని ఆ బాడీలో ఏసి కట్టేస్తాయి గట్టిగా. వాడింక పశువై ఉంటాడు అందులో. ఆ విధంగా బద్ధుడై కృతాంజలి పుట్టుడవుతాడు. చేతులు జోడించి ఇంక దీనంగా ఏడుపులు మొదలుపెడతాడు మనవాడు. తాన్ ఎవ్వానిచే ఉదరంబున వసింపబడెనో, ఎవరి వల్ల ఈ కడుపులోకొచ్చి పడ్డానో, అటువంటి ఈశ్వరుడెవరో అనింకా మన గజేంద్రుడు మొదలుబెట్టినట్టు పద్యాలన్నీ మొదలుబెడతాడు. స్తుతులన్నీ. అనయమునను భువన రక్షణమునకై స్వేచ్ఛానురూపమున పుట్టెడి విష్ణుని భయవిరహితమగు పదవనజ యుగంబు అద్ది కొల్తు వారని భక్తిన్. అనయము ఎల్లప్పుడూ ఈ భువనాలను రక్షించడమే పనిగా పెట్టుకుని స్వేచ్ఛగా కావలసిన రూపాలని పుచ్చుకుని జన్మలు తీసుకునే ఆ భయమన్నది తెలియని అభయ స్వరూపమైన విష్ణువుని, ఆయన యొక్క పాదయుగాన్ని అర్థిన్ కోరుకుని నేను వారని భక్తితో నివారించడానికి ఆపడానికి వీలులేని అడ్డులేని భక్తితో కొలుస్తూ ఉంటాను. అదియునుగాక పంచభూత విరహితుడయ్యున్ పంచభూత విరచితుంబైన శరీరంబునందు కప్పన్బడి ఇంద్రియ గుణార్థ చిదాభాస జ్ఞానుండైన నేను. అది కూడా గాక పంచభూతాలకి సంబంధం లేని నేను. అట్లా అయి ఉన్నా కూడా అజ్ఞానంతో పంచభూతాలతో తయారైన ఈ దేహాన్ని పెట్టుకుని అది కప్పేయడంతో
నా జ్ఞానమంతా కప్పబడిపోయే ఆవరణలాగా. ఇంద్రియాలను అవి ఏ గుణాల వల్ల పనిచేస్తూ ఉన్నాయో వాటిని ఆ ఇంద్రియ గుణాలకు కావలసిన అర్థాలను, ఇంద్రియార్థాలు, పదార్థాలన్నిటిని బెట్టుకుని చిత్స్వరూపమైన నేను, జ్ఞానస్వరూపమైన నేను ఇప్పుడు ఆభాస జ్ఞానంతో చిత్తులాగా కనిపిస్తున్న ఆభాస జ్ఞానము, చిత్తనై ఉన్న అహం అయి ఉన్న నేను కాస్త అహంకారంగా మారి ఉన్నాను. అటువంటి నేను ఎవ్వడు నిఖిల భూతేంద్రియమగో మాయావలంబున మహిత కర్మబద్ధుడై వర్తించు పగిది దందహ్యమానంబగు జీవ చిత్తంబునందు అవికారమై శుద్ధమై అఖండ జ్ఞానమున ఉండునో వానికి ముఖ్య చరితునకు అకుంఠిత శౌర్యునకు పరంజ్యోతికి సర్వజ్ఞునకు కృపాశాంతమతికి కడగియు ప్రకృతి పురుషుల కంటే పరముడైన వానికి మొక్కెదనో అస్మదీయ దుర్భర ఉదగ్ర భీకర గర్భ నరక వేదనల చూసి శాంతి గావించు కొరకు. ఎవరైతే ఈ సకల భూతేంద్రియాలతో కూడి ఉన్న మాయలకు తగులుకోకుండా అయితే తన స్వీయ మహిమతో వాటిలో బద్ధుడై ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడో, అందులో ఉన్నట్టుగా ఉండి దందహ్యమానమవుతూ ఉన్న ఈ జీవ చిత్తములో అవికారమై శుద్ధమై అఖండ జ్ఞాన స్వరూపమై ఉన్నాడో, ఈ దేహంలో ఉండి మాయ చేత నిర్మించబడ్డ ఈ దేహంలో ఉండి ఆ దేహ భావనతో దందహ్యమానమవుతూ ఉన్న జీవుడి చిత్తంలో ఉన్న ఏ ఆత్మజ్యోతి ఉన్నదో అఖండ జ్ఞానము, ఆ పరంజ్యోతి, అకుంఠిత శూరి, ముఖ్యమైన చారిత్రము కలిగిన ఏ సర్వజ్ఞుడున్నాడో, దయతో కూడిన శాంతితో కూడిన బుద్ధి కలిగిన వాడున్నాడో, ప్రకృతికి పురుషుడికి పరాత్పరమై ఉన్నాడో అటువంటి వాడికి జీవుల యొక్క చిత్తంలోనే ఉన్న పరాతత్వానికి మ్రొక్కెదను, నమస్కారం చేస్తున్నాను. అస్మదీయ నా యొక్క దుర్భరము, భరించలేని ఉదగ్రము, భయంకరమైన భీకరమైన ఈ గర్భ నరకమున్నది, వేదన కలిగిస్తున్నది. నాకు దీన్ని చూసి నాకు శాంతిని కలిగించడం కోసము కోరుకుంటున్నాను. నువ్వొక్కడి ఉంటే అయిపోయిందేంటి శాంతిగా? నేను అశాంతి పాలై ఉన్నాను. నాకు కూడా శాంతి కావాలి అని కోరుకుంటున్నాను. అనవుడు సుతునకు జనని ఇట్లను తగ మహితాత్మ ఎవ్వని మహిమ చేత ఘన మోహులై గుణకర్మ నిమిత్త సంసారిక మార్గ సంచారములను ధృతిసెడి అలసి ఏదుక్కు ఎరుంగక హరిపాద ధ్యానంబును ఆత్మ మరచి ఉండు వారలకు ఏ యుక్తియో ఆ మహాపురుషుని అనుగ్రహ బుద్ధి లేక తద్గుణధ్యాన తత్మూర్తి దర్శనములు గోచరించుట ఎట్లో నాకును ప్రబోధ కలితముగా పల్కుము అనవుడు కపిలుడు అనియే అంబతోడను సుగుణ కదంబ తోడను. ఇంతవరకు విన్నది వాడి గర్భావాస దుఃఖమంతా, వాడి గోలంతా విని విని మన దేవహూతి సుతుడితో, మన కపిలుడితో ఆ జనని ఇట్లా అంటూ ఉన్నది. వాళ్ళమ్మ ఏమన్నదంటే, ఇంతవరకు విన్నది విని, ఇంత బాధలుంటాయా, ఇంత బాధలు, బతికినంత కాలం వాడట బాధలు అనుభవిస్తూనే దుఃఖిస్తూనే వాడు అట్లానే కర్మలు చేస్తూనే చచ్చిపోతే మళ్ళీ అదే దుఃఖాలు అనుభవిస్తూ పోయేవాడు మళ్ళీ అదే దుఃఖం అనుభవిస్తూ మళ్ళీ గర్భవాసం చేస్తూ ఉన్నాడా పాపము, వాడికి అందులో నుంచి బయటపడే మార్గమేమి అని అడుగుదామని కపిలుడు గురువుగారు చెప్తున్న విషయాలు ఆయన చెప్పుకుంటూ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటే ఆమె ఆపి, ఒక నిమిషం ఉండు, ఒక ప్రశ్న అడుగుతాను. తగన్ మరైతే మహితాత్మ దీనికి తగిన విధంగా ఒక మార్గం చూపించు. ఎవ్వని మహిమ చేత ఘన మోహులై, ఎవరి మహిమ ఇదంతా, ఎవరి ప్రభావం వల్ల వీళ్ళు ఇంత గొప్ప మోహంతో ఉంటున్నారు ప్రజలు? గుణకర్మ నిమిత్తము వాళ్ళ గుణాలను అనుసరించి వాళ్ళు కర్మలు చేస్తారు.
మన భగవంతుడే మళ్ళీ అక్కడ కృష్ణార్జున సంవాదంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని జెప్పారు. గుణకర్మలతోటే రకరకాల వర్ణాలు, వాటిలో జన్మలు అవన్నీ ఉంటాయి మరి. ఇప్పుడు ఈ గుణాలు ఉన్నాయంటే అవేవో కర్మలు చేయిస్తాయి గ్యారంటీ. రజోగుణం ఉన్నది అంటే వాళ్ళు ఏవో సంపాదిస్తాను, ఏంటో అన్నీ సాధిస్తాను, అందరికన్నా గొప్పగా ఉంటాను, ఇంకా ఎక్కువ చేస్తాను, ఇంకేంటేంటో ఉంటాయి. తమో గుణం ఉన్నది అంటే అబాబోయ్! పడుకుంటాను, నాకెందుకు, లేతే క్రోధాలు ఇవన్నీ. సత్వగుణం ఉన్నది అంటే ఇదిగో పుస్తకాలన్నీ చదువుతాను, పోతన భాగవతం అంతా అర్థం చేసుకుంటాను అని. వాడి గుణాన్ని బట్టి వాడికి కర్మలుంటాయి. ఏవో కర్మలు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ కర్మ నిమిత్తానికి వాడు ఆ మోహంతోటే ఏ కర్మ చెయ్యాలన్నా సరే మోహం ఉంటేనే కర్మలు గలిగేవి. దాంతో సాంసారిక మార్గ సంచారంలో ఉంటాడు వాడు. వాడు సంసార మార్గంలో సంచరిస్తూ ఉంటాడు. కర్మ మార్గంలో తిరుగుతూ ఉంటాడు వాడు. ఈ కర్మ మార్గంలో ఉన్న ప్రజలున్నారు గదా! వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళకి అకర్మలు పెట్టుకుని, వాళ్ళు కర్తృత్వాన్ని బెట్టుకుని కర్మ మార్గంలో తిరుగుతూ ఉన్నవాళ్ళు ధృతి సెడి. ధృతి అంటే ధైర్యము అని ఒక అర్థం ఉన్నది. పట్టుదల అని అర్థం ఉన్నది. ధర్మము అని ఉన్నది. వీళ్ళకు ధైర్యం లేదు. కర్మలు మానేద్దాము. నాకు సంబంధం లేని విషయాలు. ఈ కర్మలకి నాకు సంబంధం లేదు. నేను అకర్మ. నేను అకర్త. నా పేరు అకారం అని మన భగవద్గీతలో ఎంత చెప్పినా సరే, నేను కర్తను గాదు, నాకు కర్తృత్వం లేదు, కర్మలతో నాకు సంబంధం లేదు అని అనుకోబుద్ధి గాదు. ఏదో కర్మ జేయాలని అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే భయము. ఏదైనా చెయ్యకపోతే, నేను చెయ్యకపోతే ఆ పని గాదు. నేను చేయకపోతే నాకేమీ రాదు. నేను చేశానంటే నాకేదో ఒకటొస్తుంది అని ఈ భయాలతో ధైర్యం కోల్పోయి ఉంటారు. ఆ పట్టుదలలతో పట్టుదలగా నేనెవరని తెలుసుకుందామన్న ఉద్దేశం ఉండదు. భయాలతో అక్కర్లేని పట్టుదలలన్నీ పెట్టుకుని కూర్చుంటారు. పైగా ధృతి అంటే ధర్మం అని అర్థం ఉన్నది. ధర్మం లేదు వీళ్ళకి. ఆత్మ ధర్మంలో నుంచి చెడిపోయి, వాళ్ళకు ఉండవలసిన ఆత్మధర్మం చెడిపోయి, అనాత్మ ధర్మాలన్నిటిని నా ధర్మాలు, నా ధర్మాలనుకుంటూ, నా కర్తవ్యాలనుకుంటూ, కర్మలు చేసుకుంటూ ఆ సాంసారిక మార్గంలో, సంసార మార్గంలో, కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, ఈ గుణాలతో ఉండి కర్మలు చేసుకుంటూ ఉన్నవాళ్ళ మోహంలో ఉన్నవాళ్ళు అలిసిపోతారు. అలిసిపోయి ఏ దిక్కు ఎరుంగక, ఏ దిక్కు కనపడక, అయినా కూడా హరిపాద ధ్యానంబును ఆత్మ మరచి అప్పటికి కూడా ఆత్మ ధ్యానం వాళ్ళకు గుర్తుకే రాదు. గుర్తుకొస్తే బాగుపడిపోతారు. వాళ్ళకి జ్ఞాపకం కలిగిందంటే, జ్ఞానం కలిగిందంటే వాళ్ళకింకా అజ్ఞానం తొలగుతుంది. కర్మలుండవు, జన్మలుండవు. అంతవరకు రారు వీళ్ళు. ఆ రకంగా మరిచిపోయి ఉన్న వాళ్ళున్నారు గదా! మన ప్రజలు పాపము. మళ్ళీ, మళ్ళీ జన్మలెత్తుతూ ఇంకా బతికున్నంత వరకు ఏడుస్తారు, చచ్చిపోయి ఏడుస్తారు, మళ్ళీ పుడుతూ ఏడుస్తారు కడుపులో ఉండి. మళ్ళీ పుట్టి, మళ్ళీ ఏడుస్తుంటారు, మళ్ళీ చచ్చిపోతూ ఏడుస్తుంటారు. వీళ్ళకు ఏ యుక్తి ఉన్నది? ఏ మార్గం ఉన్నది వీళ్ళకంటే ఒకటే ఒక మార్గము జ్ఞాన మార్గము. జ్ఞానం కలుగుతూ ఉంటే కర్మలతో నాకు సంబంధం లేదు, నేను కర్తను కాదు అన్న జ్ఞానం కలుగుతూ ఉంటే కర్మలాగిపోతే జన్మలు రావింకా. అది మోక్షము. అది వేరే విషయము. కానీ వీళ్ళకు ఈ కర్మ మార్గంలో ఉన్నంత వరకు ఏమి వాళ్ళకి గతి మరి? ఆ మహాపురుషుడి అనుగ్రహ బుద్ధి లేకపోతే ఆ మహాత్ముడెవరున్నాడో వీళ్ళకి ఇటువంటి గతి కలిగిస్తున్నవాడో, ఆయన యొక్క గుణధ్యానం చెయ్యాలి, ఆయన మూర్తి దర్శనం చెయ్యాలి అని వాళ్ళకి ఆలోచన కలగదే మరి? వాళ్లకు ఆ మార్గము గోచరించుట ఎట్లో? ఇది నాకు ప్రబోధ కలితముగా పల్కుము. నాకర్థమయ్యేటట్టు చెప్తావా? పాపం ఈ ప్రజలున్నారు. వీళ్ళిట్లా ఉంటారు. వాళ్ళ గుణాల వల్ల ఏవో కర్మలు చేసుకుంటుంటారు. మోహంలో ఉంటారు. సంసార మార్గంలో, ప్రపంచ మార్గంలో ఉంటారు. ధర్మం వదిలిపెట్టుకుని వాళ్ళు అధర్మాలన్నిటిని ధర్మాలనుకుని, అసలు లేనిపోని కర్మలన్నీ నావే అని అంటించుకుని, ఆ కర్మలు లేనిపోని కర్మలన్నీ చేస్తూ అలసిపోయి ఏ దిక్కు తోచక వాళ్ళు పాపము ఆత్మకు దూరమయ్యే, అసల ఆ విషయమే మర్చిపోయే, అయోమయంగా ఉన్నారు. మార్గం కానకుండా ఉన్నారు గదా! వీళ్ళకు దారి ఏమి? నాకర్థమయ్యేటట్టు చెప్తావా? అని ఆ అంబ వాళ్ళ అమ్మగారు అడిగితే, అప్పుడు అనవుడు అన్నప్పుడు మన కపిలుడు అంబతోడ వాళ్ళ అమ్మతో ఆ సుగుణాల కదంబము ఆమెతో ఈ విధంగా అన్నాడు. ఆయనేమన్నాడంటే
అట్టి ఈశ్వరుండు కాలత్రయంబునంతును జంగమ స్థావరాంతర్యామి యగుటం చేసి జీవకర్మ మార్గంబులను ప్రవర్తించువారు తాపత్రయ నివారణంబు కొరకు భజింతురు అని చెప్పి మరియును ఇట్లనియే. ఏముందమ్మా ఏమీ లేదు. కర్మ మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళ గుణాలు అట్లా ఉంటాయి. వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ బుద్ధి, వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళ శ్రద్ధ అంతా కర్మల మీదే ఉంటుంది. ఏమైనా వస్తాయని ఉంటాయి. కాబట్టి కర్మలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంతకీ ఈ మోహం ఎందుకు కలిగిందనుకుంటున్నావమ్మా నువ్వు? వాళ్ళకా ఘనమైన మోహము ఎవరి వల్ల కలిగిందని అడుగుతున్నావు గదా! వాడి వల్లే కలిగింది. వాడికి ఆ ఘనమైన మోహము ఎందుకు కలిగింది అంటే, వాడేం చేస్తాడంటే ఈశ్వరుడు వేరు అనుకుంటాడు. నేను వేరు, ఈశ్వరుడు వేరు అనుకుంటాడు. ఆ భేద భావంతోటి, భేద దృష్టితోటుంటాడు గాబట్టే వాడికా మోహము. దానివల్ల జగత్తంతా వస్తుంది. జగత్తును జూసుకుంటాడు. ఇంకా మోహపడుతుంటాడు. కర్మలు చేస్తే ఏంటో వస్తాయనుకుంటాడు. అంతా అయి ఉన్నవాడు అన్నీ పోగొట్టుకుంటాడు. ఆ అజ్ఞానం వల్ల అట్లా ఉంటాడు. వాడేం జేస్తాడు, ఈశ్వరుడున్నాడు. ఈశావాస్యమిదం యత్కించ జగత్యాన్ జగత్ అంటే వాడికి అది ఇంకేదో వేరేదున్నది. జగత్తు వేరున్నది. ఈశ్వరుడు వేరుగా ఉన్నాడని అర్థమైతుంటుంది. వాడు ఆ కాలత్రయంలో వాడు పుట్టే టైంలో, వాడు చనిపోయే టైంలో, మధ్యలో వాడు ఏదో నెట్టుకొస్తున్న టైంలో, ముక్కాలాల్లో 3 కాలాల్లో, జంగమాల్లో, చరాల్లో, స్థావరాల్లో, అచరాల్లో, చరాచరాల్లో, కాలత్రయాల్లో అంతర్యామిగా ఉన్నది ఆ ఈశ్వర తత్వం ఒకటున్నది అని అనుకుంటాడు వాడు. వీడిదేమో జీవకర్మ మార్గమాయ. వీడిది కర్మ మార్గం గాబట్టి, ప్రపంచ మార్గం బట్టి పోతాడు వాడు. ఆత్మ మార్గం గాదు గాబట్టి, అనాత్మల్లోకి వెళ్ళిపోతే ఆత్మ తెలియదు. ఆత్మ జ్ఞానం లేదు గాబట్టి, అనాత్మల జ్ఞానమే ఉన్నది గాబట్టి వీడికి ఆత్మ ఏంటో అర్థం గాక, వాడేం జేస్తాడు, అదే కర్మ మార్గంలో అట్లనే ప్రవర్తిస్తాడు వాడు. వాడు అదే కర్మ అంతటా స్థావర జంగమ అంతర్యామిగా ఉన్నది 3 కాలాల్లో చరాచర జగత్తంతా నిండి ఉన్నది అదే తత్వం అన్న విషయం వాడికెందుకు అర్థమైతుంది? వాడి కర్మ, వాడా జీవ కర్మ మార్గంలో ఉంటాడు. అక్కడే ప్రవర్తిస్తూ ఉంటాడు గాబట్టి, ఎట్లైనా వాడికి ఆ భేద బుద్ధి ఉన్నది. వాడు వేరు, ఈశ్వరుడు వేరు అని అనుకుంటున్నాడు గాబట్టి, ఆ ఈశ్వరుడినే వాడి తాపత్రయాలు నివారించు అని కోరుకుంటూ, పూజిస్తూ ఉంటాడు. పొద్దస్తమానం దేవుడికి దండాలు బెట్టుకుంటూ దేవుడా! నాకీ కష్టాలున్నాయి. కొంచెం ఈ కష్టాల్ని తొలగించు. నా తాపత్రయాలను నివారించు అనుకుంటూ వాడు భజనలన్నీ జేస్తూ ఉంటాడు. పూజలన్నీ జేస్తూ ఉంటాడు. వాడు అదే పనిలో ఉంటాడు. ఎవరో దేవుడు వేరేగా ఉన్నాడు ఈశ్వరుడు. వచ్చి నాకు సహాయం చేస్తాడు. నాకు ఉపకారం చేస్తాడు. నన్ను ఈ కష్టాల్లో నుంచి బయటపడేస్తాడు అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. వాడేం జేస్తాడు? ఏమి లేదమ్మా. వాడికి మార్గం ఎట్లా కనిపిస్తుందంటే, కనిపించదు వాడికి మార్గము. ఎందుకు అంటే వాడు అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్తున్న వాడికి ఇటు సైడ్ చూడాల్సింది వాడు అవతల సైడ్ చూసుకుంటూ ఎటో వెళ్ళిపోతుంటే వాడికి మార్గం ఎక్కడ కనిపిస్తుంది? కనిపించదు. వాడు ఆల్రెడీ ఈశ్వరుడిని వేరనుకుంటున్నాడు కాబట్టి, ఆ ఈశ్వరుడినే పొద్దస్తమానం తనే ఆ ఈశ్వరుడు. ఆ విషయం వాడికి తెలియదు గాబట్టి, ఈశ్వరుడు వేరేగా ఉన్నాడనుకుని పొద్దస్తమానం అయ్యో! నాకిన్ని కష్టాలొచ్చాయి. దేవుడా! కొంచెం నాకు హెల్ప్ చేస్తావా? ప్లీజ్ ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేస్తావా? ప్లీజ్ సరి చేస్తావా? అనుకుంటూ పొద్దస్తమానం అడుక్కుంటూ తిరుగుతుంటాడు. అన్నీ వాడైన వాడు. అన్నీ పోగొట్టుకొని అడుక్కుంటూ తిరుగుతుంటాడు. వాడికి ఇందులో నుంచి మోక్షం లేదమ్మా! నువ్వు అడిగినా కూడా ఉందని చెప్పడానికి అందులో లేదు. కాబట్టి వాడిని ఇందులో నుంచి బయటపడే మార్గము, జ్ఞాన మార్గం అది వేరేదున్నది. ఇప్పుడు నేను చెప్తున్నది కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. వాడి మొత్తము బతుకు సైకిల్ అంతా చెప్తున్నాను గాబట్టి, ముందు ఆ సబ్జెక్ట్, ఆ టాపిక్ ఫినిష్ చేద్దాము. తర్వాత ఇందులో నుంచి బయటపడే మార్గం ఆలోచిద్దాము. ఇప్పుడైతే వీడికి బయటపడేందుకు అవకాశం లేదు. ఈ ఫ్లోలో, ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉన్న వీడికి, ఈ కర్మ మార్గంలో కొట్టుకుని పోతూ ఉన్న వీడికి, కాల ప్రవాహంలో పడిపోతున్న వీడికి, అందులో నుంచి బయటపడే మార్గం ఇప్పుడే కనిపించదు. బయటపడే మార్గం నువ్వే నాకు చూపించు దేవుడా! నన్ను ఇందులోంచి బయటపడేయి దేవుడా! అనుకుంటూ వాడు పూజలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. వాడి సంగతి అందులో నుంచి బయటపడడానికి వాడికి కావాల్సిందేమి అంటే జ్ఞానము. అదెట్లా కలుగుతుందన్నది తర్వాత చూద్దాం. ముందసలు వాడు అందులో తిరుగుతున్నాడు గదా! దీన్ని ముందు టాపిక్ ఫినిష్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి ఇంతవరకు దీన్ని పూర్తి చేసి మళ్ళీ వెనక్కొద్దాము అని మళ్ళీ ఆయన వెంటనే ఆయన చెప్పదలుచుకున్న దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇందులో నుంచి వేరే దారి లేదు. వాడేం జేస్తాడు ఇన్ని కష్టాలు పడుతున్నవాడంటే ఏం జేస్తాడు? ఏం జేయడు. వాడు పొద్దస్తమానం పూజలు చేసుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కెళ్దాం. ఎంతవరకు చెప్పాను నేను? వాడు కాబట్టి
దేవుడా! ప్లీజ్ ఈ గర్భ నరకం నుంచి, ఈ వేదన నుంచి నన్ను బయటపడెయ్యి. నాకు శాంతి కలిగేటట్టు చూడు అని కోరుకుంటూ ఉంటాడు. జనయిత్రి గర్భమందును ఘనక్రిమి విట్ మూత్ర రక్త గర్తములోనన్ మునుగుచు జఠరాగ్ని దిన దినము సంతప్యమాన దేహుండగుచున్ దీనవదనుడగుచు దేహి ఈ దేహంబు వలన నిర్గమింపతలచి చనిన నెలల ఎన్నికొనుచు నెలకొని గర్భంబు వలన వెడల ద్రోయువారు గలరే అని తలంచుచు దీనరక్షకుండైన పుండరీకాక్షుండు తన్ను గర్భనరకంబు వలన విముక్తునించేయ ఆ మహాత్మునికి ప్రత్యుపకారంబు చేయలేమికి అంజలి మాత్రంబు సేయందగును. అట్టి జీవుండనైన నేను శమదమాదియుక్తంబైన శరీరంబునందు విజ్ఞాన దీపాంకురంబునందు పురాణ పురుషును నిరీక్షింతును అని. మరియు వాడేం చేస్తాడు, అమ్మ ఆ కడుపులో ఉన్నాడు గదా! ఆ ఘన క్రిములతో, విట్టు మూత్రాలతో, మలమూత్రాలతో కూడి ఉంటాడు. రక్తంతో నిండి ఉన్న గర్త గుంటలో ఉంటాడు వాడు. వాళ్ళమ్మ కడుపు ఎట్లా ఉంటుంది, అందులో క్రిములు ఉంటాయి, మలమూత్రాలుంటాయి, రక్తంతో నిండి ఉంటుంది, ఇంకేమైనా ఉంటాయి అందులో. అందులో మునుగుతూ తేలుతూ ఉంటాడు వాడు. ఆ జఠరాగ్నితో దినదినము వాళ్ళమ్మ కడుపులో జఠరాగ్ని ఒకటి. పైగా వీడిని కాలుస్తూ ఉంటుంది. వాడి దేహం అట్లా కాలుతూ ఉంటే దీనవదనుడగుచు ముఖమంతా దీనంగా పెట్టుకుని ఆ దేహి ఈ దేహంలో నుంచి బయటపడాలంటే ఇంకా ఎన్ని రోజులురా దేవుడా అనుకుంటూ, ఎన్ని నెలలు గడిచాయని లెక్కబెట్టుకుంటూ, ఆ కడుపులో నుంచి బయటపడే మార్గం ఏంటి? నన్ను ఇందులోంచి బయటపడేసేవాళ్ళెవరు? బయటికి తోసేవాళ్ళెవరు అని ఆలోచిస్తూ, ఇంక ఎవరున్నారు? భగవంతుడొక్కడే ఉన్నాడు. ఆ దేవుడినే అడుగుదాము అనుకుని, దీనరక్షకుడైన ఆ పుండరీకాక్షుడు నన్ను ఈ గర్భ నరకంలో నుంచి విముక్తుడిని చేయాలి. అట్లా ఆయన చేస్తే ఆ మహాత్ముడికి, భగవంతుడికి నేను ప్రత్యుపకారం ఏమీ చెయ్యలేను. అంజలి మాత్రము చెయ్యందగును. నేను చేతులెత్తి నమస్కారం ఒకటే చేయగలను. ఈ పరిస్థితిలో నేను నీకేమీ జేయలేను. అటువంటి జీవుడిని నేను. ఒకవేళ నేను బతికి బయటపడితే, శమధమాదులతో కూడిన వాడినై, ఈ శరీరంలో ఒకవేళ విజ్ఞానమన్న దీపమేమైనా అంకురిస్తే, ఆ పురాణ పురుషుణ్ణి చూస్తాను అని ఏంటేంటో ప్రమాణాలు, ప్రతిజ్ఞలన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా కొంచెం ఉంది ఆయన పుట్టేసరికి. పుట్టిన తర్వాత మళ్ళీ ఏమైతుంది అని మళ్ళీ అది కూడా చూపిస్తారు గురువుగారు. చూసుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.